హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద విఆర్ ముచ్చట్లు అండ్ దిస్ ఇస్ విక్కీ. ఈ రోజు మన వీడియో వచ్చేసి పొలిటీషియన్ అండ్ యంగ్ లీడర్ మన రాఘవ్ చెడ్డా గారి గురించి. ఎప్పుడైనా సరే ట్రోల్స్ వైరల్ కంటెంట్ వస్తే ఎమ్మటే రియాక్ట్ అయ్యి వీడియో చేసే నేను ఓ మంచి విషయం గురించి ఓ మంచి పర్సన్ గురించి చెప్పాలంటే మాత్రం ఇంత టైం పట్టింది, కొంచెం లేట్ అయింది. బట్ పర్లేదు, మంచి ఎప్పుడైనా సరే తెలుసుకోవాలి, క్లియర్ గా చెప్పాలి. చెడు ఎప్పుడైనా సరే తొందరగా పెట్టేయాలి, ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది కదా. సో నెగిటివ్ గోస్ ఫాస్ట్, కరెక్టే కదా. జోక్స్ ఆర్ ఎపార్ట్. ఈ రోజు రాఘవ్ చెడ్డా గారి గురించి తెలుసుకుందాం. మంచి తెలుసుకుందాం, చెడు తెలుసుకుందాం. ఎందుకంటే ఏ పర్సన్ అయినా సరే, ఏ విషయం అయినా సరే, ఓ దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి కాయిన్ కి టూ ఫేస్ ఆఫ్స్ ఉంటాయి. బొమ్మ ఉంటుంది, బొలుసు ఉంటుంది. సో మంచి మాత్రమే చేయడం వల్ల కాదు, అలాగని చెడు మాత్రమే చేస్తూ మనిషి బతకలేడు. సో మనం అయితే రెండు విషయాలు క్లియర్ గా ఇన్ డెప్త్ గా ఎలాంటి తేడా లేకుండా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు తీసేసిందో పార్టీ కోణంలో చూద్దాం, అండ్ రాఘవ్ చెడ్డా గారు జనాల కోసం ఎలా నిలబడ్డారు అనేది చూద్దాం. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మీరు మర్చిపోర్లేండి, నాకు కూడా తెలుసు. సో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మ్యాటర్ లోకి వస్తే, ఢిల్లీ పాలిటిక్స్ లో ఒక యంగ్ లీడర్ అయితే సడన్ గా హెడ్లైన్ లోకి వచ్చాడు. పార్లమెంట్ నుంచి సస్పెండ్ అయ్యాడు. పార్టీలో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అసలు రాఘవ్ చెడ్డా ఏం చేశారు, ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటి, ఎందుకు ఆయన సస్పెండ్ చేశారు? సో కంప్లీట్ ట్రూత్ తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ రాఘవ్ చెడ్డా గారు ఢిల్లీ పాలిటిక్స్ లో రైజింగ్ స్టార్ అని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీలో కీ లీడర్, యంగ్, ఎడ్యుకేటెడ్ అండ్ అగ్రెసివ్ స్పీకర్ గా ఫేమస్ అయ్యాడు. అండ్ రాజ్యసభ ఎంపీగా పంజాబ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో రాఘవ్ చెడ్డా గారు పార్లమెంట్ లో మెయిన్ పబ్లిక్ ఇష్యూస్ మీద అయితే ఫోకస్ చేశారు. లైక్ ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైజెస్ రైజింగ్ అండ్ జిఎస్టీ బర్డెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఢిల్లీ అండ్ పంజాబ్ డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ రిఫార్మ్స్ అండ్ మిడిల్ క్లాస్ బడ్జెట్స్ అండ్ అలాగే పెట్రోల్ ప్రైజెస్, మన మొబైల్ రీఛార్జెస్. ఇక మ్యాటర్ కి వస్తే ఎయిర్పోర్ట్ లో కాఫీ ప్రైజెస్ అండ్ టీ ప్రైజెస్, ఇవన్నీ మిడిల్ క్లాస్ కి ఏవైతే ఇబ్బందిగా అనిపించాయో అవన్నీ ప్రశ్నలు ఆయన స్టైల్లో డైరెక్ట్ గా అగ్రెసివ్ తో గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు రూలింగ్ పార్టీ లీడర్స్ ని టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆయన అడిగే ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ మనసులో నాటుకుపోయిన ప్రశ్నలు. ఎప్పటి నుంచో ఎవరిని అడగాలి, ఎక్కడ ప్రశ్నించాలని ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఆలోచిస్తున్న విషయాల్ని డైరెక్ట్ పార్లమెంట్ లో తన గొంతుతో లేవనెత్తి డైరెక్ట్ గవర్నమెంట్ నే ప్రశ్నించారు. సో ఆయన ప్రశ్నించిన ఆ కొన్ని ప్రశ్నల వల్ల ఆయన ఎవరు ఏంటి అనే సంబంధం లేకపోతే జనాలు అయితే నెత్తిన పెట్టుకున్నారని చెప్పాలి. అప్పటి వరకు రాఘవ్ చెడ్డా గారు అంటే ఒక పొలిటీషియన్ కావచ్చు, చాలా వరకు అయితే తెలియదు. బట్ ఆయన అడిగిన ప్రశ్నల కారణంగా అయితే ఈ రోజు ఆయన ఒక ఫేమస్ సెలబ్రిటీ అండ్ ఏ గ్రేట్ లీడర్ అండ్ యంగ్ లీడర్ ఆల్సో. బట్ ఆయన అగ్రెసివ్ వల్ల ఆ క్వశ్చన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెట్టారు. అండ్ అవి అపోజిషన్ వాళ్ళకే కాదు, తన సొంత పార్టీ వాళ్ళకి కూడా నచ్చలే అనేసి కాంట్రవర్సీ ఉంది. సామాన్యుడు ప్రశ్నలు అడిగితే ఇలాగే ఉంటుందని జనాలు కూడా రాఘవ్ చెడ్డా గారికి సపోర్ట్ చేశారు. బట్ ఆయన అడిగిన ప్రశ్నల్లో అయితే ఎలాంటి తప్పు లేదు. బట్ సామాన్యులు ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్న ప్రశ్నలే. సో ఆయన అడిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో టీ ప్రైసెస్ కూడా తగ్గాయంటే ఆయనే వెళ్ళి చెక్ చేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. సో అదంతా మనం చూసిందే. ఇప్పుడు 10 రూపాయలకే ఛాయ్ దొరుకుతుందంటే ఎయిర్పోర్ట్ లో, మనకు తెలియదు. నేను వీడియోస్ చూసే తెలుసుకున్నాను. ఒక చేంజెస్ వస్తే ఖచ్చితంగా మంచిది కాదని అయితే ఎవరన్నారు. సో ఆల్మోస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉందంట. ఇప్పుడు 30 days కి చేస్తారంట. సో ఇది కూడా మంచిదే. ఎంత లేదన్నా 1 month రీఛార్జ్ తగ్గుతుంది అంటే కోట్లలో బెనిఫిట్ అని చెప్పాలి. సో ఇలా సామాన్యుడు అడగాలనుకున్న ప్రశ్నలు రాఘవ్ చెడ్డా గారు డైరెక్ట్ పార్లమెంట్ లో గవర్నమెంట్ ప్రశ్నించడంతో జనాల్లో హీరో అయ్యారని చెప్పాలి. సో ఎలాంటి తప్పు లేదు. ఆయన అడిగింది మంచే, చేస్తుంది మంచే. మంచిని తలుస్తే మంచే జరుగుతుంది అంటాము. సో ఇక్కడ వరకు అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. బట్ దీని తర్వాతే పెద్ద ట్విస్ట్ అయితే స్టార్ట్ అయింది. 2023లో రాఘవ్ చెడ్డా గారి మీద సీరియస్ ఎలిగేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆయన ఒక సెలెక్ట్ కమిటీ ప్రపోజల్ లో కొన్ని ఎంపీస్ నేమ్స్ ఇంక్లూడ్ చేశారు. కానీ ఆ ఎంపీస్ చెప్పారు మా పర్మిషన్ లేకుండా మా పేరు యూజ్ చేశారని. ఇది పార్లమెంట్ రూల్స్ కి అగెనిస్ట్ అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అండ్ దాని తర్వాత రాజ్యసభ ఎథిక్స్ కమిటీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసింది. ఫైనల్ గా ఆయనను సస్పెండ్ చేశారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది అండ్ ఇండియా పాలిటిక్స్ లో. అయితే ఆయన సస్పెండ్ చేయడానికి ఇది మాత్రమే కారణమా, లేకపోతే జనాలు పడుతున్న ఇబ్బందిని పార్లమెంట్ లో పెట్టినందుకే సస్పెండ్ చేశారా? సో ఆయన సస్పెండ్ అయిన విషయం ఏదనేది క్లారిటీగా ఎవరికి తెలియదు. కానీ ప్రజలు మాత్రం సామాన్యులు ఎదుర్కొంటున్న ప్రశ్నల్ని ప్రశ్నించినందుకే గవర్నమెంట్ సస్పెండ్ చేసిందని అయితే అనుకుంటున్నారు. అయితే దీనిపై గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు, రాఘవ్ చెడ్డా గారు కూడా క్లారిటీ ఇవ్వలేదు. సరే, ఇదంతా మన పాయింట్ ఆఫ్ వ్యూ. రాఘవ్ చెడ్డా గారు ఏం మాట్లాడారు, ఏం అడిగారు, ఏం చేశారు అనేది మనం తెలిసినంత వరకు మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కోణంలో చూస్తే నేను కూడా కొన్ని రిఫరెన్సెస్ ద్వారా తెలుసుకుంది. ఆ నేషనల్ మీడియా కూడా చెప్తుంది అండ్ సమ్ కైండ్ ఆఫ్ యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవ్ చెడ్డా గారిని ఎందుకు తీసేసిందో ఎవరు అయితే చెప్పలేదు. అయితే ఒకసారి ఆమ్
ఆద్మీ పార్టీ కోణంలో ఇప్పుడు చూద్దాం. అయితే రాఘవ్ చెడ్డా గారు 24 ఇయర్స్ ఉన్నప్పుడే పార్టీలోకి అయితే తీసుకున్నారు. తర్వాత పార్టీ స్పోక్ పర్సన్ ని చేశారు. ఆ తర్వాత ఎంపీ సీట్ ఇచ్చారు, బట్ ఓడిపోయారు. అయితే వెంటనే 1 ఇయర్ లోపే మళ్ళీ ఎమ్మెల్యే సీట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత భారీ మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. తర్వాత స్టేట్ కో ఇన్ఛార్జ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. అయితే ఎక్కడైతే ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయో ఆ ప్రతి చోట కూడా రాఘవ్ చెడ్డా గారికి పార్టీ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చింది. అయితే ఇదంతా కేవలం 5 సంవత్సరాల్లోనే జరిగింది. 5 సంవత్సరాల్లోనే రాఘవ్ చెడ్డా గారికి పార్టీ ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో అంత అయితే ఇచ్చింది. బట్ ఈ 5 సంవత్సరాల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని ఈడీ అయితే టార్గెట్ చేసిందని చెప్పాలి. ఈడీ అరెస్టులు అయితే వరుస పొంచి జరిగాయి. అయితే రాఘవ్ చెడ్డా గారు మాత్రం మాయమైపోయారు ఈ ఈడీ అరెస్టులు జరుగుతున్నప్పుడు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ సమ్ పొలిటికల్ లీడర్స్ ని లోపలేసినప్పుడు అందరూ ఆ పార్టీకి సపోర్ట్ చేశారు అండ్ ప్రొటెక్ట్ చేశారు. అండ్ కొందరైతే పోలీసుల చేత లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఇలాంటి టైంలో రాఘవ్ చెడ్డా గారు మాత్రం ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. సడన్ గా మాయమైపోయారు. ఆయన అసలు ఇండియాలో లేడు, ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. అందరినీ లోపలేస్తున్నారు, ఆయనని లోపలేస్తారేమో అని భయపడి రాలేదేమో అనుకుందాం. ఆ తర్వాత అయినా సరే అరవింద్ కేజ్రీవాల్ గారు అండ్ మనీష్ గారు, సమ్ పొలిటికల్ లీడర్స్ అందరూ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాఘవ్ చెడ్డా గారు పార్టీకి సంబంధించి ఎలాంటి సపోర్ట్ అయితే చేయలేదు, సింగిల్ డ్యూటీకి కూడా హాజరవ్వలేదు. అండ్ ఇదంతా చేపించిన బీజేపీ పార్టీ తరఫున ఒక్క వ్యతిరేకంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అండ్ బీజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టే అనిపించింది కానీ ఎప్పుడు వ్యతిరేకంగా ఉండలేదు. సో ఇదంతా చూసి ఆయన బీజేపీ పార్టీలోకి షిఫ్ట్ అవుతారని అయితే కొందరు అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ఎలిగేషన్స్ ఏంటంటే ఇందుకు తీసేసామని అయితే ఉంది. సస్పెండ్ చేయడానికి రీజన్ వచ్చేసి రాజ్యసభ ఎథిక్స్ కమిటీ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా ఆయన సస్పెండ్ చేశారు. లేదా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీ టార్గెట్ చేసినప్పుడు సో పక్కన లేకపోవడం ఏదైనా అయి ఉండొచ్చు. లేకపోతే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్న ప్రాబ్లమ్స్ ని రేస్ చేసినందుకే కూడా అయి ఉండొచ్చు. బట్ అఫీషియల్ గా చెప్పనంత వరకు అనుకునే వాళ్ళం ఉందనుకుంటాం. కాకపోతే కాయిన్ కి బొమ్మ గొలుసు 2 ఉంటాయి కాబట్టి 2 విధాలుగా మాట్లాడుకున్నాం. అయితే అది ఉండొచ్చు లేదా ఇది ఉండొచ్చు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా చూస్తే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. రాఘవ్ చెడ్డా గారిది రాఘవ్ చెడ్డా గారికి ఉంటుంది, ఆమ్ ఆద్మీ పార్టీది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంటుంది. అండ్ మనం ఎవరైతే మనం చూస్తున్నామో మన సపోర్ట్ ఎట్టుంటే మన ఫోకస్ అటే వెళ్తుంది. బ్రో నేను ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ బ్రో అంటే నీ ఫోకస్ అటే ఉంటుంది, పార్టీ తరఫున కరెక్ట్ అనుకుంటావు. లేదు రాఘవ్ చెడ్డా గారే కరెక్ట్ అని కనిపిస్తే అటే ఉంటుంది. బట్ తెలుసుకోవడం మాత్రం 2 విషయాలు తెలుసుకోవాలి. సో ఇప్పుడైతే రాఘవ్ చెడ్డా గారు సపరేట్ పార్టీ పెట్టాలంటూ అందరు డిమాండ్ అయితే చేస్తున్నారు. దానికి జెన్జీ అని కూడా ఒక ట్యాగ్ చేస్తే దాన్ని రాఘవ్ చెడ్డా గారు స్టోరీలో కూడా పెట్టి డాట్ అని అయితే మెన్షన్ చేశారు. సో చెప్పలేం ఏదైనా జరగవచ్చు. బట్ ఇలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ మాత్రం పాలిటిక్స్ లో ఉండాలి. మంచి చెడు ఎవరైనా చేస్తారు. అందరూ చెడే చేయాలని లేదు, అందరూ మంచి చేయాలని లేదు. మనకు ఎంతవరకు యూజ్ అవుతుందని అయితే చూడాలి. సో ఏదేమైనా సరే ఏ పొలిటీషియన్ వచ్చినా సరే ఎవరేం చేసినా సరే చివరికి నువ్వు మారేంత వరకు నీ బతుకైతే ఏది మారదు. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్, ప్రతి కామన్ పీపుల్ తెలుసుకోవాల్సింది ఇదే. పొలిటీషియన్ ఏం చేసినా చేయకున్నా నువ్వు చేయనంత వరకు నీ జీవితం అయితే ఏ మాత్రం మారదు. నువ్వు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ దేశం కోసం నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది దేశ భవిష్యత్తు, నీ భవిష్యత్తు. ఆలోచించి ఓటేయండి, ఆలోచించి సపోర్ట్ చేయండి. ఎవరినైనా ఎందుకోండి, ఎంతవరకు మంచి చేస్తాడనేది మాత్రం ఆలోచించండి. సో వాళ్ళు చేసే మంచికి నువ్వెంత తోడ్పడతావు అనేది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది రాఘవ్ చెడ్డా గారి గురించి ఉన్న టాపిక్స్. అయితే ఇందులో నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, మనకు తెలిసిందైతే మనం చెప్పాము. సో ఇప్పటి వరకు వీడియో చూసారంటే ఎంతో అంత ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కంటిన్యూస్ గా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. అండ్ ఫైనలీ దిస్ ఈస్ విక్కీ, వీఆర్ ముచ్చట్లు, సైనింగ్ ఆఫ్.